నమస్తే, వెల్కమ్ టు వోల్గా టైమ్స్. నేను గౌరీ. ఈరోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్తో కీలక నేతలు భేటీ అయ్యారు. నిన్న సిట్ విచారణ తర్వాత కేటీఆర్, హరీష్ రావు ఆయన కలిశారు. మరి రాబోయే ఎన్నికల గురించి కూడా, మున్సిపల్ ఎన్నికల గురించి కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఫామ్ హౌస్లో ఏం జరిగింది అనే అంశం గురించి ఈరోజు చర్చిద్దాం. దీని మీద వివరించడానికి ఈరోజు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం సార్, ఈరోజు ఎర్రవల్లిలో కీలక భేటీ జరిగింది బీఆర్ఎస్ నేతలకి. ఇక రాబోయే మున్సిపల్ ఎన్నికల గురించి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు అని కూడా కొన్ని అయితే వార్తలు వినిపించాయి. అదేవిధంగా సిట్ విచారణకు సంబంధించి కీలకంగా మాట్లాడుకున్నారు. నెక్స్ట్ టార్గెట్ కేసీఆర్ఏ అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఫామ్ హౌస్లో ఏం జరిగి ఉంటుంది సార్? అంతఃపురం అది, అందులో ఏం జరుగుతుందో వాళ్ళు చెప్పేదాకా తెలియదు. చూస్తున్నాం కదా, జనరల్గా మా ఇంటికి అయితే 13 కిలోమీటర్ల దూరం అక్కడ, కానీ లోకల్గా ఏ విషయం తెలియదు. లోకల్ విలేకరులను కూడా రానివ్వరు అందులోకి. చూస్తున్నాం ఇప్పుడే కాదు, గత 10 ఏళ్ళుగా జరుగుతుంది అది. కనుక ఉద్యమ సమయంలో కానీ, ఉద్యమ సమయంలో కొంచెం యాక్సెసిబిలిటీ ఎక్కువ ఉండే, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అది కూడా లేకుండే. అసలు చాలా మంది అరిగిపోయింది కూడా ఆయన మీద. మేము పదవుల్లో ఉండి కూడా ఏం లాభం, ఫామ్ హౌస్ లోపలికి ఎంట్రీ లేదు కదా మీకు అని చెప్పి అంతకుముందు మన కార్పొరేషన్ చైర్మన్లు నర్సారెడ్డి, వంటేరు ప్రతాప్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ అరిగిన సందర్భాలు చూసినాం మనం. కనుక ఇక్కడ ఆ లోపల జరిగిందని మనం చెప్పలేం, వాడు బయటకు వచ్చి చెప్తే తెలుస్తుంది. కానీ మనం ఊహాగానం చేయవచ్చు. ఉదాహరణకి ఏంటంటే, ఇప్పుడు మెల్లమెల్లగా బిగ్ బాస్ దగ్గరికి గాలం పడ్డది, ఆ బిగ్ బాస్ ని పిలుస్తారన్న మాట వస్తున్నది. వచ్చినా కూడా ఒక 161 స్టేట్మెంట్ తీసుకోవడానికి పిలుస్తారు, కనుక అంతకని ఏముండదు అనుకుంటున్నాను నేను. పిలిస్తే ఎట్లా చేయాలి? పిలిస్తే మా వరకు వస్తే మేము పర్వాలేదు, కానీ ఒక మాజీ ముఖ్యమంత్రిని ఒక సిట్టు వేసి ఏదో నిందితుడిగా పిలవడంలో సరైనది కాదని ఆందోళన చేద్దాం అనుకుంటున్నారా, లేదా అంతవరకు వస్తే ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది కూడా ఒక ఆలోచన. ఎందుకంటే హరీష్ రావు పోతే కామ్గా పోయొచ్చు, చూసినట్టుగా పెద్దగా హల్చల్ లేదు. కానీ నిన్న కేటీఆర్ పోయినప్పుడు మాత్రం పెద్ద హల్చల్ చేశారు. పోలీస్ స్టేషన్లు ముందట నిలబడ్డారు, చాలా వాళ్ళ అరెస్టులు, చాలా అంటే హంగామా సృష్టించారు చూసాం. కనుక ఒక కేసీఆర్ ని పిలిస్తే ఎలాంటిది హంగామా సృష్టించవచ్చు అనే దాని మీద ఒక జరిగింది అనుకుంటున్నాను. సరే, తాడి చెట్టు ఎందుకు ఎక్కని దూడగడ్డి కోసం రకరకాలు చెప్పినా కూడా మున్సిపల్ ఎన్నికలు కూడా ఒక పరిణామమే కదా. ఎట్లాగో రేపు 27th 28th నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అటుపక్క శత్రుపక్షం కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు పోతుంది. దావోస్ నుంచి వచ్చిన క్షణం నుంచి మళ్ళీ రేవంత్ రెడ్డి మళ్ళీ పర్యటన చేస్తారు. మనం చూసాం కదా, నిర్మల్లో పర్యటన చేసిండు. ఆ తర్వాత వెంటనే మన సమ్మక్క సారక్క జాతర ప్రారంభించే క్రమంలో అక్కడికి వెళ్ళి వచ్చిండు. ఇట్లా చూసుకుంటే వరుసగా మళ్ళీ రేపు మన జడిచల నుంచి మళ్ళీ రేపు 28 నుంచి మొదలు పెడతా అంటున్నారు. కనుక అక్కడి మంది వ్యూహంతోనే ప్రభుత్వం వెళ్తుంది. ఎట్లయినా అంతబలం అంగబలం రెండు అధికార పార్టీకి ఉంటాయి కనుక ఆ పని చేస్తున్నారు. ఇక్కడ పట్ల కునారిలు పోయి ఫామ్ హౌస్ పరిమితమైన వీళ్ళు కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అటు ప్రజాభిప్రాయాన్ని సేకరించి ప్రజల అభిప్రాయం కోసం పాకులాడే ప్రయత్నం అవుతుంది. కనుక మీరు అన్న మూలాలు ఉంటాయి, కానీ అంతర్లీనంగా ఈ కేసు గురించి మాట్లాడుతుంది పోయినా నేను అనుకుంటున్నాను. ఒకటేమో రేపు పొద్దున మమ్మల్ని ఇద్దరిని పిలిచారంటే ఇద్దరు కూడా అంటే ఒకరినొకరు కలుసుకొని మన అధినాయకుడి మీద చెప్పడం, అంటే హరీష్ రావుని ఏ ప్రశ్నలు అడిగారు, ఒకవేళ కేటీఆర్ ని ఏ ప్రశ్నలు అడిగారు, ఈ రెండు ప్రశ్నలు అనుసంధానం చేసి మిమ్మల్ని ఏదో అడగబోతున్నారు అనేది ఒకటి వస్తుండొచ్చు. కానీ ఇందులో నా ఉద్దేశం ఏంటంటే కొండందవి ఎలుకని పెట్టడం తప్ప ఏం లేదు. వీళ్ళు డైరెక్ట్ గా చెప్పినా కూడా, ఫోన్ ట్యాప్ చేయమని చెప్పినా కూడా ఎక్కడ ఆదేశాలు రిటర్న్ ఇవ్వలేదు కదమ్మా. రాజకీయ నాయకులు ఎక్కడ చిక్కుకోవాలి అంటున్నాను నేను. కానీ నేను చెప్పాను కదా, బట్టి విక్రమార్క గారు కదా నైని బొగ్గర కుంభకోణంలో కదా నాకేం ప్రమేయం లేదు ఎట్లా చెప్పిండో ఇది కంటే అయిద్ది అంటున్నాను. అంతకన్నా ఏముండదు అనుకుంటున్నాను. కాకపోతే రేపు పొద్దున కేసీఆర్ గారు బయటకు వస్తా అన్నారు కదా, మున్సిపల్ ఎన్నికలు ప్రచారం చేయాలన్నా వద్దా, చేస్తే ఎట్లా చేద్దాం, చేసినాక విఫలమైతే ఎట్లా. అట్లాగే పార్టీ పరంగా జరుగుతున్న ఎన్నికలు కనుక గ్రామ పంచాయతీ ఎన్నికలకు దీనికి డిఫరెన్స్ ఉంటది. ముఖ్యంగా బీజేపీది కూడా మూడో పార్టీగా బీజేపీ కూడా స్టేక్స్ ఉంటాయి కనుక దాన్ని ఎట్లా తట్టుకోవడం, ఇవన్నీ కూడా ఆలోచన చేస్తారు అనుకుంటున్నాను. బీఫామ్లు ఇచ్చే క్రమంలో కూడా అంతర్గతంగా లోపాలు జరగకుండా చూడడం కావాలి, ఇవన్నీ వీళ్ళు చూసుకుంటారు. కానీ శంకర్లో వస్తే తీర్థం అవుతుంది కదా. ఎప్పుడు కూడా కేసీఆర్ బతికున్నంతసేపు వ్యూహాలు అన్ని కూడా కేసీఆర్ చెప్పకుండా ఏం చేయరు. అట్లానే వీళ్ళిద్దరి మధ్యన విభేదం ఉన్నా లేకున్నా ఎవరు సొంత నిర్ణయం తీసుకోకుండా డైరెక్ట్ గా ఇట్లా అనుకుంటున్నాం, ఇట్లా చేస్తే బాగుంటది అని చెప్పి కేసీఆర్ సలహాలు సూచన తీసుకుంటారు అనుకుంటున్నాను నేను. మిగతా వాళ్ళు కూడా కలుపుకొని పోయి, ముఖ్యంగా కీలకమైన నాయకులు అంటే ప్రాంతీయ పార్టీలు అన్ని కూడా ఏవైనా కూడా ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయినాయి. అంటే కుటుంబ సభ్యులే పెత్తనం చేస్తుంటారు. మిగతా వాళ్ళందరూ కలుపుకోతుంటారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్నట్టు వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు కీలకమైన వ్యక్తులు కలుపుకొని పోయి ప్రయత్నం చేస్తుంటారు. కొందరికి తప్పదు కూడా. ఉదాహరణకు మంత్రివర్గంలో మొన్నటిదాకా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరైతే కీలకంగా వ్యవహరించారో మనకు జగదీష్ రెడ్డి కానీ, పక్కన ప్రశాంత్ రెడ్డి కానీ, అట్లా కొందరు ఎవరైతే ఉన్నారో నిరంజన్ రెడ్డి కానీ, మన రాజశేఖర రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా
ఇట్లాంటి వాళ్ళు ఒక 5-6 కీలకమైన వ్యక్తుల్ని కూడా పిలుచుకుంటారు. అందరు కలిసి మేము నిర్ణయం తీసుకున్నామంటారు కనుక కేసీఆర్ గారికి నోటీసులు వస్తే ఏం చేయాలి, ఆందోళన చేద్దామా, ఎట్లా చేయాలి అనే దాని మీద ఒకటి ఉండొచ్చు. రెండోది మనకు మున్సిపల్ ఎన్నికల వ్యూహం రచించడంలో ఉండొచ్చు. మూడోది ఏంటంటే బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొనాలా లేదా ఎట్లా అనేది, అంటే విడిచిపెడదామా అనేది మూడోది ఉండొచ్చు. నాలుగోది ఏంటంటే ప్రజాభిప్రాయాన్ని, అంటే మనకు ఇవైతే అనుచిత ఉచితాలు ప్రకటించారో ఇవన్నీ ఇవ్వలేదు కదా, దీని మీద ఏమైనా ఆందోళన కార్యక్రమాలు చేద్దామా అనేది నాలుగోది ఉండొచ్చు. అన్నిటికంటే ప్రధానంగా అయితే నేను కేసులు, వీటి మెడ చుట్టుకుంటున్న కేసులు, వీటి ఎట్లా బయటపడదాం, ఏం సంగతి చేద్దాం అనే దాని మీదే కీలకమైన చర్చ ఉంటుంది అనుకుంటున్నాను నేను. అంటే బహిరంగంగా 10 మందికి తెలిసినట్టు ఉండదు, కానీ లోపల మాత్రం జరుగుతుంది అంటున్నారు. అయితే ప్రాంతీయ పార్టీలో కొన్ని అడ్వాంటేజ్ కూడా ఏంటంటే ఏదైనా లోపల చర్చలు జరిగితే బయటకు రావాలి. చూశాం కదా మొన్న అధికార పార్టీ మంత్రివర్గం లోపల ఏం మాట్లాడిందని మూడో కంటికి తెలియవద్దు అనుకుంటే అందరూ బయట పెట్టుకున్నారు. చూశాను కదా మనం. కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం యొక్క ఏది పడితే అది మాట్లాడతారు, లోపల ఏం జరిగిందో చెప్తారు కూడా. చూస్తున్నా క్రమశిక్షణ గల పార్టీ అన్న దగ్గర కూడా కొన్నిసార్లు జరుగుతున్నాయి. ఉదాహరణకు తెలంగాణ నాయకులను బీజేపీలో మోడీను అమిత్ షా మాట్లాడినప్పుడు మీరు కావలసినంత ముందుకు దూకుడుగా వెళ్తలేరు, ఇట్లా వెళ్తే లాభం లేదు, అధికారం ఎట్లా వస్తుందని మందలించారనే మాట బయటకు వచ్చింది కదా. ఎట్లా వచ్చింది అంటే ఇప్పుడు దీని మీద కూడా అనుమానాలు ఉన్నాయి. అందుకని బీజేపీ జాతీయ పార్టీలు రెండిట్లలో ఈ ధోరణి ఉంటే ప్రాంతీయ పార్టీలో ఇంకా ధోరణి రాలేదు. కేసీఆర్ ఏం చెప్పారు, ఏ రకంగా చేశారని అంతఃపురంలో వాళ్ళు బయటపడదనుకుంటున్నాను. నేనన్నా 3 కీలక విషయాల గురించే మాట్లాడుతున్నారు అనుకుంటున్నాను. ఎక్కువసేపు ఉండడం వల్ల సొంత ఇల్లు కేటీఆర్ కు తండ్రి అక్కడ ఉన్నాడు, పోయి కూర్చుంటారు. ఓ రోజంతా ఉంటే ప్రజలకు కూడా ఏ సంకేతం సందేశం ఇచ్చినట్టు అవుతుందంటే కేసీఆర్ గారు ఇంకా అలాగే ఉన్నారు, ఆయన నిర్ణయాల మేరకే మేము ముందుకు పోతున్నాం అని చెప్పడం కోసం ఒక సంకేతం ఇస్తున్నాను నేను అనుకుంటున్నాను. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.